అందుకే సమిష్టిగా కొట్లాడాలి. ఎందుకంటే వాళ్ళకి ఎరికే బీజేపీ వాళ్ళకు తెలంగాణలో వాళ్ళకి నూకలు చెల్లాయి. ఏదో ఒక ఎలక్షన్ గెలిచిర్రు మొన్న అడిమారి గుడి దెబ్బల ఊరూరికి రేషన్ బియ్యం మంచి తలంబ్రాలని దానికి ఒక కథ పెట్టి. నేను చెప్పేది కరెక్టా కదా? మీరేమైనా నిజంగా వచ్చినా అనుకుంటున్నారా? అయోధ్యకి అయోధ్య లేదు, ఏం లేదు. అయోధ్యలోనే వీళ్ళ మోసం పసిగట్టిరు. అయోధ్య ఎక్కడైతే రాముల వారి గుడి కట్టినరో అక్కడి ప్రజలే వీళ్ళు మోసగాలని గుర్తించి అక్కడనే వీళ్ళని ఓడగొట్టి ఇంటికి పంపించారు బీజేపీ వాళ్ళని. కానీ వీళ్ళు తలంబ్రాలు తెచ్చి అందులో మనకు కూడా సెంటిమెంట్ ఊసిరు, మనోళ్ళకు కూడా ఊసిరు. నేను ఒక ఇద్దరు ముగ్గురు సర్పంచులు మా వాళ్ళు అడిగిరు సిరిసిల్లలో, అన్నా మరి ఏం చేయాలి, ఏం చేసి సురేంద్రబాబు ఏం చేద్దామంటే మరి దేవుని కదా సరే చెయ్యి కాంతి అన్న అంటే మరి ఎక్కడో అక్కడ ఊరేగింపులు తీసిరు మనోళ్ళే. గట్ల మొత్తం ఒక సెంటిమెంట్ చేసి ఎందుకు చేసిర్రు అంటే ఒక్కటే కారణం, బీజేపీకి 10-11 ఏళ్ళ తెలంగాణకి ఏం చేసినావు అని అడిగితే మేమేమే బెబ్బెబ్బే ఏమీ లేదు. నువ్వు బండి సంజయ్ గట్టిగాడు ఏం చేసినావా, తెలంగాణకు మీ మోడీ ఏం చేసిండు, ఈ 11 నెలల్లో ఏం జరిగింది ఒక్క మాట్లాడు. ఏం తెలియదు. ఏం చెప్తాడు ఆయన? ఒకటే తెలుసు ఆయనకు, ఒకటే ఒకటి, మసీదు కూలగొడదాం, ఆడ శివం వెళ్తే మీది, శివం వెళ్తే మాది. గదొకటే ఎరక, మనకు ఇంకోటి తెలియదు. ఇంకోటి ఏం చెప్తాడు, అన్నా ఇవాళ ఏం వారమే, రేపేం వారమే, ఎల్లుండేం వారమే, ఇది తప్ప